వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంది ఆడవాళ్ళు పెళ్ళయి పిల్లలు పుట్టేసి బయటకు వెళ్లే పరిస్థితి లేక తమ కెరీర్ ని ఎలా గ్రో చేసుకోవాలో తెలియక చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఇంకా కొంతమంది అయితే ఈ విషయంలో డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోతున్నారండి ఈ రోజుల్లో. అంటే అలా ఇంట్లోనే ఉంటున్నాము, ఇంత చదువుకున్నాను, నేను ఏం చేయలేకపోతున్నాను, నేను ఫ్యూచర్ లో ఎలా గ్రో అవ్వాలి, ఇటువంటివి తెలియక సతమతం అయిపోతూ స్ట్రెస్ ఎక్కువ అయిపోయి డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోతున్నారు చాలా మంది. అటువంటి వారి కోసం ఈ రోజు వీడియోలోని ఒక మహిళ 5 రకాలుగా ఎలా ముందుకు వెళ్ళొచ్చు, అంటే ఒక ఖాళీగా ఉండే స్టేజ్ నుంచి ఏ విధంగా 5 రకాలుగా ముందుకు వెళ్ళొచ్చు. చదువుకున్న వారు అవనివ్వండి, చదువు లేని వారు, వితౌట్ స్కిల్స్, విత్ స్కిల్స్, ఇలా. ఇది ఆడవారికే కాదు, ఎవరికైనా వర్తిస్తుందండి. ఖాళీగా ఉంటున్నాం అనుకునేవారు ఈ 5 వేస్ లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దానికంటే ముందు వీడియోని ఒక లైక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ వన్ చూసుకుంటే బిజినెస్ అన్నమాట. ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం అనుకునేవారు బిజినెస్ అనేది స్టార్ట్ చేసి ఎదగొచ్చు. దీనికి పెద్దగా చదువు అవసరం లేదు, మీకు జస్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. బయట ఎలా నడుస్తుంది, బయట ట్రెండింగ్ ఏముంటుంది ప్రొడక్ట్, ఇలా అన్నమాట. ఇంటి దగ్గరే ఉండు ఈ కామర్స్ బిజినెస్, పికల్స్ బిజినెస్ కానివ్వండి, టైలరింగ్ కానివ్వండి, మీకున్న స్కిల్స్ ని బట్టి, మీకున్న ఇంట్రెస్ట్ ని బట్టి మీరు 10 రకాలుగా ఎలా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒకసారి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మీరు ఇంట్లో ఉండి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా పెట్టాలి, టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎలా చూసుకోవాలి, ఇలా 5 స్టెప్స్ తో కూడా నేను డీటెయిల్డ్ గా వీడియో చేశానండి. సో ఇంట్లో ఉండే ఆడవాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ఆ 2 వీడియోస్ డెఫినెట్ గా హెల్ప్ అవుతాయి. ఇంట్లో ఉండి బిజినెస్ చేసి ఎదిగిన ఆడవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాగని అందరూ సక్సెస్ అవుతారని నేను చెప్పను, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. మనం సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ని బట్టి, మనం చేసే వే బట్టి ఉంటది. సో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు రీసెర్చ్ ఉండాలి, అలాగే పేషెన్స్ అనేది ఉండాలి ఖచ్చితంగా. అంటే ఏది వెంటనే సక్సెస్ రాదు కదా. సో మీరు ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ డీటెయిల్ గా వీడియో చేశాను, ఆ రెండిట్లో మొత్తం మీకు క్లియర్ గా తెలుస్తుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ కామర్స్ బిజినెస్ అంటే ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి వాటిల్లో, మీషోలో ఎలా అమ్మొచ్చు అనేవి కూడా నేను వీడియోస్ చేస్తున్నాను. మీకు అవి కూడా హెల్ప్ అవుతాయి. అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో సెకండ్ వన్ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే చదువుకొని స్టడీస్ కంప్లీట్ చేసేసి ఉంటారు, అటువంటి వాళ్ళకైతే వీళ్ళకి హెల్ప్ అవుతుంది. మంచి మంచి కంపెనీస్లోని రిక్రూట్ చేసుకుంటారు. స్కిల్స్ అనేవి అవసరం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటే. నేను చెప్పేది ఏంటి అంటే ఇలా క్లిక్ చేస్తే మీకు అమౌంట్ వస్తుంది, క్యాప్చర్ టైపింగ్స్ చేస్తే అమౌంట్ వస్తుంది, ఇటువంటి వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిదండి. మీ టైం వేస్ట్ అవుతుంది. అవి చేసే బదులు మీరు ఏమన్నా కొత్తగా నేర్చుకొని ఆ వేలో మీరు వెళ్ళొచ్చు. అంతేకాని ఇలా క్లిక్స్ చేస్తే డబ్బులు వస్తాయి, మీరు ఫస్ట్ ఒక 3,000 కట్టండి, లేకపోతే ఒక 8,000 కట్టండి, నెక్స్ట్ నుంచి మీకు అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది, ఇటువంటి జోలికి వెళ్ళకండి. స్టడీస్ అవి కంప్లీట్ అయిపోయి మీకు మంచిగా స్కిల్స్ అవి ఉన్నాయి అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ట్రై చేయొచ్చు అనమాట. 10 రకాలుగా ఏ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి అనేది చెప్పి నేను డీటెయిల్డ్ గా వీడియో చేశాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఆర్ మీకు ఏమైనా సబ్జెక్ట్ లో బాగా నాలెడ్జ్ ఉంది అంటే డౌట్స్ సాల్వ్ చేస్తూ కూడా మనీ ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలి అనేది కూడా వీడియో చేశాను, ఒకసారి అది కూడా చెక్ చేయండి. మీకు హెల్ప్ అవుతే మీరు దాని ద్వారా కూడా ముందుకు వెళ్ళొచ్చు అనమాట. అండ్ మూడవది, ఈ రెండింట్లో ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మూడవది ఏంటి అంటే స్టాక్ మార్కెట్ అనమాట. మీరు స్టాక్ మార్కెట్ కూడా నేర్చుకోవచ్చు ఇంటి దగ్గరే ఉంటూ. టీవీలో, యూట్యూబ్లో వాటిలో చెప్తుంటారు, ఇందులో అమౌంట్ పెడితే మీకు బాగా డబ్బులు వచ్చేస్తాయి, మీరు ఇందులో పెట్టేయండి, మీకు ఎటువంటి నాలెడ్జ్ అవసరం లేదని చెప్తారు. సో అందులో పెట్టి చాలా మంది లాస్ అవుతూ ఉంటారు. అలా కాకుండా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఏంటి బేసిక్స్ టు అడ్వాన్స్ మొత్తం మీరు నేర్చుకున్నాక అందులో మీరు ప్రాఫిట్స్ పొందే విధంగా మీరు ఇన్వెస్ట్ అనేది చేయాల్సి ఉంటుందండి. ముందే నేను వెళ్ళిపోతాను, అందులోకి వెళ్తే అదే తెలుస్తుంది అనేది ఇందులో పనిచేయదండి. స్టాక్ మార్కెట్ అంటే ఫస్ట్ మీరు మొత్తం నేర్చుకోండి, నేర్చుకున్నాకే మీరు మనీ అనేది ఇన్వెస్ట్ చేయండి. అంతేకాని తెలిసి తెలియని నాలెడ్జ్తో అస్సలు వెళ్ళకండి. మీకు ఐడియా ఉండే ఉంటుంది, రాబోయే రోజుల్లో స్టాక్ మార్కెట్ అనేది వాల్యూ బాగా పెరుగుతుంది, ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ కూడా పెరుగుతున్నారు. సో అందులో మన లేడీస్ ఉండడం కూడా గొప్ప విషయం అవుతుంది. సో నేర్చుకోండి. మీకు ఒకవేళ బిజినెస్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇటువంటి ఏవి ఇంట్రెస్ట్ లేదు, మీకు చాలా టైం దొరుకుతుంది డేలో,
ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, ఏదైనా మనకు ఫ్యూచర్లో గ్రో అయ్యేదైతే బాగుంటుంది, మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. నేర్చుకున్నాక మాత్రమే ఇన్వెస్ట్ చేయండి, రిస్క్ చేయకండి. ఏదో ఎక్కడో ఎందులోనో పెట్టేయమన్నారు, ఏదో ఒక యాప్ ఓపెన్ చేయమన్నారు, ఆ యాప్లో డబ్బులు పెడితే మనకు డబ్బులు వస్తాయి, ఇటువంటివి కాకుండా బేసిక్ టు అడ్వాన్స్ నేర్చుకొని అప్పుడు ఇన్వెస్ట్ చేసి మనీ ఎర్న్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఏంటి, ఫోర్త్ వన్. సో మీలో చాలా మంది డౌట్ పడుతూనే ఉంటారండి. అలా అయినా సరే ఒకవేళ మీరు 10th చదివి ఆపేశారు, ఇంటర్ చదివి ఆపేశారు, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లే, అంతగా నాలెడ్జ్ అనేది లేదు అంటే ఒక కొత్త స్కిల్ అనేది నేర్చుకోండి, ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోండి. ఫర్ సపోజ్ మీకు తెలుగు మాత్రమే వచ్చు, ఇంగ్లీష్ నేర్చుకోండి. అది ఫ్యూచర్లో మీ పిల్లలకు చెప్పడానికి హెల్ప్ అవుతుంది. మీరు ఏమైనా డిగ్రీ అవి కట్టినా సరే తర్వాత మీకు ఏమైనా వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బయట ఎక్కడికైనా వెళ్ళా సరే మీరు చాలా కాన్ఫిడెంట్గా కూడా తయారవుతారు. అండ్ టైలరింగ్ నేర్చుకోవడానికి మీకు చదువేమీ అవసరం లేదండి. ఇంట్లో ఉంటూ యూట్యూబ్లో క్లాసెస్ చూస్తూ కూడా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ మీకు స్టడీస్ అయి కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి, స్కిల్స్ లేవనుకోండి, అలా స్కిల్స్ నేర్పించే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా ఉన్నాయి, అలా కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక కొత్త స్కిల్ అనేది నేర్చుకోవడం మంచిదే. మీకున్న ఎబిలిటీని బట్టి, మీకున్న స్కిల్స్ని బట్టి, మీకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి, అండ్ ఇంపార్టెంట్లీ మీకున్న టైంని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ స్కిల్ నేను నేర్చుకోవాలి, ఇది నేర్చుకుంటే నాకు, అది కూడా మీరు ఇష్టంతో నేర్చుకోండి. ఇది నేర్చుకుంటే ఇది నాకు చాలా ఇష్టం అంటే మీరు ఏదో ఒకటి అనుకునే ఉంటారు ఖచ్చితంగా, నేను ఇది చెయ్యాలి, ఫ్యూచర్లో నేను ఇది చెయ్యాలని మీరు చిన్నప్పుడు అనుకుని ఉంటారు, లేదా తర్వాత అయినా అది కోరికగా ఉండిపోయి ఉంటుంది. ఆ విధంగా మీరు స్కిల్స్ అనేది నేర్చుకోండి. స్కిల్స్ నేర్చుకుంటే అది మీకు ఎప్పటికైనా హెల్ప్ అవుతుంది. ఫ్యూచర్లో మీకు మీ కెరీర్ గ్రో చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. కెరీర్ చేసి లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో బొటిక్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆన్లైన్లో సేల్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కొత్తగా స్టిచ్ చేసి, ఇటువంటివి కూడా ఉన్నాయి. సో నేను ఫ్యూచర్ వీడియోస్లోని టైలరింగ్ చేస్తూ మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనేది కూడా నేను డీటెయిల్డ్ వీడియో చేస్తాను. సో నెక్స్ట్ 5th పాయింట్, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని లేదు, బిజినెస్ చేయాలని లేదు. సో ఇప్పుడు ఏం చేయమంటారు, 10th అయిపోయింది ఆర్ ఇంటర్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటారంటే నెక్స్ట్ మీరు డిగ్రీ కట్టండి. ఇంటి దగ్గరే ఉంటూ చదువుకునే వాళ్ళు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చాలా మంది ఉన్నారు. ఆ డిగ్రీకి ఎటువంటి వాల్యూ ఉండదు అని కూడా మీకు డౌట్ రావచ్చు. ఆ డిగ్రీకి వాల్యూ ఉండకపోయినా తర్వాత మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినట్లయితే ఆ ఎగ్జామ్స్ మీకు క్రాక్ చేస్తే ఈ డిగ్రీ అనేది మీకు హెల్ప్ అవుతుందండి. కొన్ని జాబ్స్ ఉంటాయి డిగ్రీ అర్హత కావాలి అంటారు. సో ఆ అర్హత మీకు అక్కడ హెల్ప్ అవుతుంది. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. అంటే అందరికీ జాబ్స్ వచ్చేస్తాయని కాదు, వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వచ్చిన వాళ్ళలో మనం ఎందుకు ఉండకూడదు అనుకుంటూ ఉండొచ్చు. చాలా మంది ట్రై చేస్తారు, ఎవ్వరికో ఒక్కరికి అదృష్టం ఉంటే వాళ్ళకి వస్తుంది అని చెప్పి. ఆ ఒక్కరిలో మనం ఎందుకు ఉండకూడదు, ఆ కొంతమందిలో మనం ఎందుకు ఉండకూడదు, లేని వాళ్ళలో ఎందుకు చూసుకోవాలి, మనం ఉన్న వాళ్ళలో కూడా చూసుకోవచ్చు కదా. సో అలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యడం వల్ల మీకు అసలు నష్టం ఏమీ ఉండదండి. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏజ్ చాలా ఎక్కువైపోయింది. మీ ఏజ్ని ఒకసారి చెక్ చేసుకోండి. చాలా జాబ్స్కి ఏజ్ రిలాక్సేషన్ కానీ క్యాస్ట్ని బట్టి ఇటువంటివన్నీ యాడ్ చేసుకొని ఒక 40 years 45 years కూడా ఇస్తున్నారు. ఏపీపీఎస్సీ, రైల్వే ఇటువంటివి, అంటే ఆ నోటిఫికేషన్ బేస్ చేసుకుని ఉంటుంది. సో ప్రిపేర్ అయితే మీకు నాలెడ్జ్ ఎంతగా ఇంప్రూవ్ అవుతుందో మీరే తెలుసుకుంటారండి. నాలెడ్జ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మీ ఫ్యూచర్లో మీ పిల్లలకు చెప్పుకోవాలన్నా, ఎలా ప్రిపేర్ అవ్వాలో వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలన్నా, చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ చదువుతారు, ఆ సబ్జెక్ట్ ఏంటి, చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి మీకు అవగాహన ఉంటుంది. ఒక ఇంగ్లీష్ చదువుతున్నారు, ఇంగ్లీష్ ఏంటి, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. బయట ఎక్కడికి వెళ్ళినా మీరు కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఎటువంటివి రాయాలన్నా సరే ఇంగ్లీష్లో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా అదర్ సబ్జెక్ట్స్, జీకే చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇందులో మీరు నష్టపోయేది ఏముంది, అర్థమెటిక్ చేస్తారు, మీ బ్రెయిన్ పవర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు ఎటువంటి నష్టం ఉండదు. కేవలం మీ టైం మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. బయట మీరు కోచింగ్ ఎక్కడ తీసుకొని అవసరం లేదండి. యూట్యూబ్లో చాలా క్లాసెస్ ఉంటాయి. మీకు అంతగా అవసరం, మేము ఖచ్చితంగా ఈ సంవత్సరం క్రాక్ చేయాలనుకుంటున్నాం అనుకుంటే తీసుకోవచ్చు. మీకు నచ్చినవి ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉంటాయి, ఇంట్లోనే ఉండే చేసుకోవచ్చు. బయటికి ఎక్కడికో వెళ్ళి కోచింగ్ తీసుకునే అవసరం ఉండదు. యూట్యూబ్లో క్లాసెస్ ఉంటాయి, దాని ద్వారా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. కెరీర్ గ్యాప్ వచ్చేసింది, చాలా ఇయర్స్ వచ్చేసింది, ఇప్పుడు బుక్ పట్టుకొని చదవాలంటే మా వల్ల కాదు అంటే
దాదాపు 7 ఇయర్స్ తర్వాత నేను నా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశానండి. ఫస్ట్లో ఎవరికైనా అలాగే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. బట్ చదివే కొద్దీ చేసే కొద్దీ ఈజీ అవుతుంది. ఈరోజు 0 దగ్గర ఉన్నామంటే రేపు 0.1 అయినా మనకు వస్తుంది, 0.2 అలా 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 గ్రో అవుతాం ఈజీగా. ఈరోజు 0 రేపు 0 అలా ఉండిపోం కదా. చదివాము అంటే ఎంతో కొంత వస్తుంది, అలాగా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవేనండి 5 పాయింట్స్ అన్నమాట. అంటే ఈ 5 రకాలుగా మీరు ముందుకు వెళ్ళొచ్చు ఇంట్లో ఉంటూ. బేస్డ్ ఆన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను. నేను చేస్తున్నవే చెప్తున్నాను, చెయ్యను కొత్తగా ఏమి ఇందులో యాడ్ చేయలేదు. నేను నా కెరీర్లో ఏమైనా గ్రో అవ్వాలి, ఏమైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు నేను ఏమేమి దేనికోసం అయితే నేను వెతికాను, ఏవైతే నేను చూసాను, ప్రతిదీ నా వీడియోస్ రూపంలో చెప్తున్నాను. ఇప్పుడు ఈ కామర్స్ చేస్తున్నాను, అంటే మీషోలో సేల్ చేస్తున్నాను. ఇటు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను అండ్ యూట్యూబ్ కూడా చేస్తున్నాను, మీకు తెలిసిన విషయమే. సో అది కూడా ఖాళీగా ఉంటూ కాదండి, 2 పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ కూడా. సో మీరు కూడా ఖాళీగా ఉండని అవసరం లేదు, ఏదైనా కొత్తగా చేయొచ్చు. ఈ 5 వేస్లో మీరు ఒక్కటి ఎంచుకోవచ్చు మీ ఎబిలిటీని బట్టి. ఏంటి మీరు ఇందాక నుంచి ఖాళీగా ఉంటున్నారు, ఇంట్లో ఖాళీగా ఉంటున్నవారు అని చెప్తున్నారు అని అనుకోకండి. ఖాళీగా ఉంటే తప్ప అని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. ఖాళీగా ఉంటే తప్పు కాదండి. ఇది కొన్నాటికి ఏమవుతుంది అంటే ఇక ఉండటం వలన కొన్నాటికి మనకి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బాగా తక్కువ అవుతాయండి. బయటకు వెళ్ళి నలుగురిలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు అది మనకి తెలుస్తుంది అన్నమాట తేడా. ఇది నేను పర్సనల్గా ఫేస్ చేసిందే, అందుకే చెప్తున్నాను. మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ వీడియో చూస్తున్నారు. ఖాళీగా ఉండాలి అని అనుకుంటే చూడని అవసరం లేదు. ఈ 5 వేస్లో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకొని ఉంటారా అని అనుకుంటున్నానండి. ఏది సెలెక్ట్ చేసుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ ఎటువంటి వీడియో కావాలో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ ఉమెన్కి సంబంధించి, అంటే ఆడవాళ్ళకి సంబంధించి ప్రెగ్నెన్సీ కేర్, బాలింత కేర్, బేబీ కేర్, ఇలా మహిళ ప్రతి స్టేజ్లో ఎదుర్కొనే సమస్యల గురించి ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. ఇప్పుడు ఆర్థికంగా ఎదగడానికి వీడియోస్ చేస్తున్నాను. ఇంకా మరెన్నో వీడియోస్ కూడా వస్తాయి. అవన్నీ మీ వరకు రావాలి అంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని కూడా క్లిక్ చేసి ఏ యూస్ఫుల్ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.